అసలకు అందరికీ నమస్తే. చిన్నల పెద్దలకు అక్కలకు చెల్లెలకు మనం ఈరోజు మెయిన్ రోడ్డు ఇక్కడైనా పోతున్నాం. కమస్కం 2 కోట్ల పైన ఇది పని, చిన్న పని కాదు. మన దగ్గర ఫస్ట్ సారి ఇంత పెద్ద పని మా కమిటీ అధికారంలో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మనకు గద్వాల్ విజయలక్ష్మి అక్క గారిది చాలా దీంట్లో ఇంపార్టెంట్ ఇంట్రెస్ట్ తీసుకొని ఉదయనగర్లో ఈ పనులు కావాలని చెప్పింది మేయర్ విజయలక్ష్మి అక్క గారికి చాలా థ్యాంక్స్. దాని తర్వాత నాగేందర్ ఎమ్మెల్యే సార్కి కూడా చాలా థ్యాంక్స్. కింద పాల్గొని చాలా ఆయన కూడా మనకు సహకారి ఇచ్చాడు. దాని తర్వాత మన ఇంకా ఒక్క పని లేదు. మనం 3 సంవత్సరంలో సాతి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మనము సాయిబాబా టెంపుల్ దాకా డ్రైనేజ్ లైన్ వేయించినాము. దాని తర్వాత అందరు బస్తీవాసాలకు తెలుసు సాయిబాబా టెంపుల్ దగ్గర రోడ్ ఎట్లా ఉండే, నడుస్తప్పుడు వర్షాకాలంలో ఎట్లా ఉండే, నడవాలంటే కూడా చాలా కష్టమవుతుండే. ఇవాళ ఎవరెవరో వచ్చి ఏమేమో మాట్లాడుతున్నారు, కానీ మనకు అనవసరము. వాళ్ళు కూడా మా తమ్ముళ్ళలాగా ఉన్నారు, అన్నలాగా ఉన్నారు వాళ్ళు కూడా. కానీ ఏంటంటే బస్తీలా ఒక అన్న తమ్ముళ్ళలాగా ఉంటాం మనము. ఏదైనా మాతని చాతకాలకంటే వాళ్ళు పని చేసి చూపెట్టాలి. మేము ఎట్లా చేస్తున్నాం, వాళ్ళు కూడా ఒక గల్లీకి లైట్ వేయాలి, డ్రైనేజ్ లేకుంటే డ్రైనేజ్ వేయాలి, అది వేయాలి. కానీ వేరే ఏదేదో విషయంలో మాట్లాడుతున్నారంట, మాకు కూడా తెలియదు. అది మన ఇంటింటికి పోతే ఓటర్లు చెప్తున్నారు మాకు, బాబు మీరు డెవలప్మెంట్ గురించి చూస్తున్నారు కానీ పక్కలు వచ్చి వేరే వచ్చి ఏమేమో మాట్లాడుతూ మాకే మంచి కనిపిస్తలేదు అని. మాకు సంవత్సరం మాకు అవకాశం ఇస్తే ఈ ఉదయనగర్ ఒక బంగారం లెక్క కానీ ఒక మంచిగా చేసుకుందామని ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకు ముందుగాల మనకు ఎవరు సపోర్ట్ లేకుంటే బస్తీలో చాలా మంది ఇప్పుడు యూత్ పిల్లలు మొత్తం చదువుకున్న పిల్లలు మొత్తము నాకు సహదారి ఉన్నారు. ఇప్పుడు ఒక 50-60 మంది మొత్తం యూత్ పిల్లలు మొత్తం సహదారిస్తున్నారు. ఇటువంటి టైంలలో మీరు కూడా మా చెట్టు గుర్తుకే ఓటేసి గెలిపిస్తే చాలా మంచిగా ఉంటుందని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే మీరు అందరికీ తెలుసు మీకు మేము పని చేస్తున్నాము. ఇవాళ కట్టమైసమ్మ దగ్గర ఒక్క లైట్ వేసినా లేకుంటే కట్టమైసమ్మ ఎట్లా ఉంటుండే, మొత్తం మబ్బు ఉంటుండే. ఆడ మొత్తం లైట్లు వేయించినాము, ఒక్క లైట్ లేదు, 8 లైట్లు ఆడ వేయించినాము. వైర్ లేకుంటే వైర్ వేయించినాము. మొన్న గల్లీలు పోతే మా దగ్గర ఉదయనగర్ ఇన్ని రోజులు అవుతుందమ్మా ఈ పంచ్ కేబుల్ లెక్క లేదు అంటే బస్తీ మొత్తం పంచ్ కేబుల్ వేసినాం. మేము చిన్న మాట కాదు ఇది. ఎట్లా చేసినాం ఏంది మాకు తెలుసు. ఇంత చేసిన తర్వాత కూడా మాకు ఇవాళ ఎంత బాధ అనిపిస్తుంది అంటే అంత బాధ అనిపిస్తున్నది. ఎవరో ఇప్పుడు వచ్చి మా తమ్ముళ్ళగానే ఉన్నారు వాళ్ళు కూడా, కానీ డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి. కానీ ఇంటింటికి పోయి ఏదో మనుషులకు చెప్తున్నారు. ఇది ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు, ఇది ఎంపీ ఎలక్షన్ కాదు, ఇది కౌన్సిలర్ ఎలక్షన్ కాదు. రేపు మన కలిసి ములిచి ఉండాల్సింది బస్తీలా మర్యాదగా మా అన్న తమ్ముళ్ళలాగా ఉండాలి. 4 రోజులు అయిపోతుంది. కానీ మనకు ఈ పిల్లలు ఎందుకు ఇట్లా ఇంటింటికి పోయి ఒకళ్ళ గురించి చెప్తున్నారు. ఏదైనా కొట్టాడు బస్తీ గురించి కొట్టాడు హక్కున్నది, కానీ ఇంటింటికి పోయి ఒక్కొక్కళ్ళ గురించి ఏదేదో చెప్పి వాళ్ళది మైండ్ డివైడ్ చేస్తున్నారు. దయచేసి వాళ్ళ మాట వినలేకుండా డెవలప్మెంట్ ఎవరు చేస్తున్నారు మంచిగా చూసి వాళ్ళకు ఓటు వేయండి. నమస్తే. రోడ్డు శాంక్షన్ అయినందుకు చాలా థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత ఈరోజు రోడ్డు శాంక్షన్ అయ్యి రోజు స్టార్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.